జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు, మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి, వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 15927 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురువు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురువు, మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా జలరాశులలో ఉన్నారు. వీటిని మోక్షరాశులు అంటారు. ఇలా ఒకరికొకరు కోణరాశిలో ఉండడం దీన్ని ధర్మకర్మాధిపతి యోగం అంటారు. ఇలా ఉన్న జాతకులు చాలా ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా ఉంటారు. కష్టించి ఫలితం సంపాదిస్తారు. ఎవరిని కూడా మోసం చేయరు. అందరికి కూడా మంచి సలహాలు ఇవ్వడం, ప్రజాహిత కార్యక్రమాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ 2 రాశులలో అంటే జన్మజాతకంలో మీనంలో కానీ కర్కాటకంలో కానీ రవి నుంచి కేతు వరకు, అంటే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే, వృశ్చిక రాశిలో గురువు ఉంటే, అంటే జన్మజాతకంలో వృశ్చికంలో గురువు ఉండి 9 గ్రహాలు ఆ జలరాశులలోనే ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మేము చెప్తాను. ఇప్పుడు రవి ఉంటాయి అంటే కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి ఉంటే, వృశ్చికంలో గురువు ఉంటే వృత్తి ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పేరు ప్రఖ్యాతులు రావడం, ఉన్నత పదవులు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న జాతకులకు మంచి కాలం అని చెప్పవచ్చు. టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలని వీరు కోరుకుంటారు. గుర్తింపును, ఉన్నత హోదాను పొందాలని
కోరుకుంటూ ఉంటారు. ఇక చంద్రుడు ప్రయాణాలు విరివిగా చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు. పవిత్రమైన నదులు, తీర్థయాత్ర స్థలాలకు ప్రయాణం అనేది చేస్తారు. తర్వాత కుజుడు. వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యక్తికి ఏదైనా భూమి కానీ భవనం కానీ లభించవచ్చు. సర్జరీస్ లభ్య అవకాశం ఉంది, అంటే ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ దశలో కోపం అధికంగా రావడం, ఒకరిపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి రావడం, ధైర్యం పెరగడం లాంటివి కూడా జరుగుతాయి. కష్టించి అనుకున్న పనులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు. కానీ రక్తానికి సంబంధించిన సమస్యలు, యాక్సిడెంటు, సర్జరీసు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. బుధుడు దీర్ఘాయువు కలిగి ఉండడం, రావాల్సిన వారసత్వ ఆస్తులు లభించడం, మొదట లాభాలు తర్వాత ఖర్చులు జరిగిపోతాయి. ఆందోళన, భయము, డిప్రెషన్కి గురి అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత గురుడు సంపద పెరగడం, కుటుంబం విస్తరించడం జరుగుతుంది. ధన సంపాదన బాగుండడం, అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడం, అదృష్టం కలిసి రావడం, అనుకూలవతి అయిన భార్య సహకారంతో సలహాలతో అనుకున్న పనులు పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రుడు శ్రమ లేకుండా కష్టపడకుండా రోజువారీ డైలీ ఇన్కమ్ అనేది లభిస్తూ ఉంటుంది, అంటే రోజు లభిస్తుంది. మంచి భాగస్వామి సహకారం లభించడం ద్వారా మంచి ఆదాయాన్ని, వనరులను పొందుతారు. విదేశాల్లో ఉన్న భూముల ద్వారా లాభాలు గడిస్తారు. సంపద అనేది పెరుగుతుంది. సంపద అనేది పెరుగుతుందంటే దేని ద్వారా అంటే కొన్ని రకాల ఖర్చుల ద్వారా అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత శని కష్టించి పని చేస్తారు. ఆందోళన అసలు అనేది వీరుకుండదు. సొంత వాహనాలకై దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు, అంటే రిస్క్ తీసుకొని ప్రయాణం చేస్తారు. ప్రయాణంలో కంఫర్ట్ అనేది ఉండదు. ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉందంటే దేని ద్వారా అంటే సొంతంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ద్వారా కొంచెం ఆర్థిక నష్టాలు కూడా ఉంటాయి. తల్లితో విభేదాలు జరగడం, తల్లికి దూరంగా ఉండడం లాంటి సంఘటనలు జరుగుతాయి. తర్వాత రాహు అన్ని రకాల సౌకర్యాలు పొందుతారు. తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అన్ని రకాల సౌకర్యాలు, విలాసాలు అనుభవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. భౌతిక సుఖాలపై వీరికి మక్కువ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత కేతు దశమంలో కేతు ఉంటే ఎవరి దగ్గర కూడా ఉద్యోగం చేయాలని అనిపించదు. తల్లితో, ఉద్యోగులతో గొడవలు, పై అధికారులతో మాట పట్టింపులు రావడం, 2-3 ఉద్యోగాలు చేసి మానివేయడం, సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.